10th మరియు ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులకు ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఎన్డీఏలలో ఉద్యోగాలు పొందండి. ఎక్సెల్ డిఫెన్స్ అకాడమీ. తెలంగాణలోని మరొక ఆటో డ్రైవర్ నేల కొరిగిండు. కేవలం ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క అనాలోచిత విధానాల ద్వారానే ఇప్పటికే ఈ రాష్ట్రంలో ఇది నాకు తెలిసి 25కు పైగా ఆటో డ్రైవర్లు ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ కొత్త ఉచిత బస్సు ప్రయాణం ద్వారా వీళ్ళకు ఒక ప్రత్యామ్నాయ మార్గం చూపెట్టకపోవడం వల్ల ఆటో కార్మికులకు నెలకు జీవనభృతి కల్పిస్తామని చెప్పి కల్లబొల్లి మాటలు చెప్పి అది అమలు చేయకపోవడం వల్ల ఈరోజు ఆటో డ్రైవర్లు పిట్టల్లాగా రాలిపోతున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటారు. ఈరోజు నిజామాబాద్లోని స్వామి అనే ఆటో డ్రైవర్ చాలా చనిపోతూ కూడా తన కుటుంబం యొక్క తన వృత్తి యొక్క ఆత్మగౌరవాన్ని ఓ దిక్కు తెలియజెప్తూనే ఈ రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టినటువంటి ఈ ఉచిత బస్సు ప్రయాణం ద్వారా ఆటో మాకు ఇంకా ముందుకు సాగది, తద్వారా మా జీవనోపాధి కోల్పోతున్నాం, కుటుంబం గడవడం చాలా కష్టమని తెలియజేస్తూ తన సోదరికి చాలా ఆవేదనతోని ఒక వాయిస్ మెసేజ్ పెట్టి, ఒకవేళ నా కుటుంబం ఒకవేళ నేను నా సహధర్మచారిని కష్టంలో సుఖంలో తోడున్న సహధర్మచారిని కూడా నేను లేనప్పుడు బతకడం కష్టమని తెలియజేసి తను ఆమె చనిపోయి మళ్ళా బతికున్న బిడ్డ గురించి కూడా భవిష్యత్తు గురించి చాలా ఆందోళన చెందుతూ తన సోదరికి ఒక వాయిస్ మెసేజ్ పెట్టి ఎంత ఘోరాతి ఘోరంగా ఒక ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని ప్రభుత్వం గుర్తించాలి. దీన్ని ఆటో కోఆపరేటివ్ మా సిద్దిపేట జిల్లా ఆటో క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ పక్షాన మేమందరం తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ ఆటో కార్మికుడి ఆత్మహత్య కాదు, ఇది రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి హత్యగా భావించాలని చెప్పి మేము కోరుతున్నాం. అయితే రాష్ట్రంలో సుమారు 15 లక్షల ఆటో కార్మికులు ఈ ఆటో రంగం మీద ఆధారపడి ఉన్నారు. గతంలో విజ్ఞప్తుల ద్వారా నిరసనల ద్వారా చాలా మొన్న ఒకసారి రాష్ట్ర వ్యాప్తంగా ఆటోలు బంద్ కూడా చేసి తమ నిరసనను మాకున్న కడుపు నొప్పి ఆటో కార్మికులు రోడ్డు మీద పడే ఒక దుస్థితి నెలకొన్నది. మీరు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడాన్ని ఏ ఆటో డ్రైవర్ కూడా వ్యతిరేకిస్తలేడు, కానీ దాని ద్వారా తలెత్తే పరిణామాలను ముందుగా ఊహించకుండా ఈ ఆటో కార్మికులు రోడ్డు పైన పడిపోతారు అన్న ఈ విషయాన్ని గమనించకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక పిచ్చి ధోరణితో ఆటో కార్మికుల పట్ల ఒక వివక్షపూరిత ధోరణితో ఏమాత్రం చిత్తశుద్ధి ఒక రెస్పాన్సిబిలిటీ బాధ్యత లేకుండా ప్రవర్తిస్తుంది. అయితే ప్రభుత్వం వెంటనే ఇంకా ఈ హత్యలు కొనసాగించద్దు, ఈ ఆటో డ్రైవర్లను హత్య చేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కనువిప్పి కలిగి ఒక మానవీయ కోణంలో ఆలోచించి ఆటో డ్రైవర్లకు ప్రతి ఆటో డ్రైవర్ కోరుతుండు, మీరేదో సంవత్సరానికి 12,000 అని బూటకపు హామీలు ఎన్నికల్లో ఇచ్చిండ్రు. మేము మీ రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని, కాంగ్రెస్ పార్టీ వైఖరిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆటో క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ పక్షాన ఆటో కార్మికులందరి తరపున నెలకు 10,000 జీవనభృతి ఇస్తే కనీసం ఒక భరోసా ఉంటుంది, ఇట్లాంటి ఆత్మహత్యలు ఆగిపోతాయి. ఎన్నో గరీబ్ కుటుంబాలలో మీరు కొత్తగా పిట్టల్లాగా రాలే ఆటో కార్మికులు చనిపోకుండా ఉండడానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక మంచి శుభసూచకమైన ఒక పాజిటివ్ అడిగేస్తారని చెప్పి మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. ఒకవేళ ఇదే నిర్లక్ష్య ధోరణి ఇక ముందు కూడా కొనసాగితే మేము ఆటో కార్మికులందరినీ సమీకరించి పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం దిగి వచ్చేంత వరకు కూడా ఆందోళన పథానికి ఎత్తుతాం. మీరు ఇకనైనా ఇట్లా చాలని ఈ కడుపుతో నెట్టుకొస్తున్నటువంటి ఆటో కార్మికులకు ఈ ఉచిత బస్సు ప్రయాణానికి ముందు తర్వాత ఆటో కార్మికుల జీవితాల్లో చాలా పెద్ద తేడా వచ్చింది. ఈ తేడా గమనించి కనీసం 3 పూటల తిండి తినడానికి కూడా నోచుకోలేని పరిస్థితిలో ఆటో కార్మికులు ఉన్నారు. ఈ దయనీయమైన పరిస్థితికి కారణమైనటువంటి ప్రభుత్వం యొక్క ధోరణి కాబట్టి ఇక్కడ ఉచిత ప్రయాణాన్ని మహిళలకు పొందే సౌకర్యాన్ని ఏ ఆటో కార్మికుడు కానీ మా సొసైటీ కానీ విమర్శిస్తలేదు. ఆ మహిళలకు ఒక మంచి సౌకర్యం ఇచ్చారు, మంచిదే, కానీ తద్వారా తలెత్తే పరిణామాలు మీరు ముందు చూపుతూ ఆలోచించకపోవడం చాలా శోచనీయం. రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో బాధ్యతాయుతంగా వ్యవహరించి సమాజంలో ప్రతి గరీబోనికి 108 మోస్ట్ కామన్ అవైలబుల్ వెహికల్ అంటే ఏ గరీబోనికైనా అందుబాటులో ఉండేటువంటి ఒక రవాణా సాధనం ఆటో కాబట్టి ఈ ఆటో రంగం పట్ల దీనిపైన ఆధారపడి ఉన్నటువంటి ఆటో కార్మికుల పట్ల చిన్న చూపు తగదు. ఇట్లాంటి స్వామి లాంటి ఇంకా ఎన్ని జీవితాలు తెల్లారితే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఆటో కార్మికుల మీద
జాలి కలుగుతుందో దయ కలుగుతుందో లేకుంటే వాళ్ళకు కళ్ళు ఎప్పుడు తెరుచుకుంటాయని చెప్పి మేము చాలా శోచనీయమైన పరిస్థితితో చాలా బాధతో కూడుతున్నాం. ఈ స్వామి ఆత్మహత్యను తీవ్రంగా అంటే మేము ఆటో కార్మికులందరి పక్షాన వాళ్ళ కుటుంబానికి సానుభూతి తెలియజేస్తున్నాం. ఏది ఏమైనప్పటికీ ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ ఆటో కార్మికుల హత్యలు ఇంకా ఆగాలి, ఇకనైనా ఆగాలి. కాబట్టి వెంటనే ఆటో కార్మికులకు నెలకు 10,000 రూపాయల జీవనభృతి వెంటనే అమలు చేయాలని చెప్పి మేము సిద్దిపేట జిల్లా ఆటో క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ అందరి పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం.